నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీసిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరాం. పరమపూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళం శంకరాచార్యులు శ్రీ శక్తిపీఠ వ్యవస్థాపకులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆరక్తజిహ్వాం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి. శ్రీశక్తిపీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి మహాకాలస్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తికాళీదేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ అందరి పట్ల గురువుల అనుగ్రహం దేవతల కరుణ ఉండాలి, నిత్యము వర్షించాలి అని భావిస్తూ మాఘమాసంలోకి ప్రవేశించాం. మాఘమాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు మన వాళ్ళందరూ కూడాను. శుభకార్యాలు చేయాలి, మాఘమాసంలో అయితే మంచి ముహూర్తాలుంటాయి అనేటువంటి ఆలోచనతో ఉంటారు. అందుకు రకరకాలైనటువంటి ప్రణాళికలు వేసుకుంటూ ఉంటారు. మాఘమాసం అంటే మంచి కార్యాల కోసం మంచి ముహూర్తాలు ఉండేటువంటి మాసం మాత్రమే కాదు, మనం అనుకునేటువంటి ప్రతి మంచి పని కూడాను, చేసేటువంటి ప్రతి మంచి సంకల్పం కూడా సిద్ధింపజేసేటువంటి దేవి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి మాసం మాఘమాసం. కారణం ఏమిటి అంటే మాఘమాసంలో కూడా మనకి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి దేవి నవరాత్రులు ఉన్నాయి. అదేమిటి నవరాత్రులు అంటే మనం ఆశ్వయుజ మాసంలో చేసుకుంటాం, అలాగే చైత్రమాసంలో చేసుకుంటాం, ఆషాఢమాసంలో వారాహి నవరాత్రులను చేసుకుంటాం. మొదటి 2 నవరాత్రులు అంటే ఆశ్వయుజంలో చేసుకునేటువంటి శరద్ అలాగే చైత్రమాసంలో చేసుకునేటువంటి వసంత నవరాత్రులు అందరికీ తెలిసినటువంటివే. అలాగే ఆషాఢమాసంలో వచ్చేటువంటి నవరాత్రులను, మాఘమాసంలో వచ్చేటువంటి నవరాత్రులను గుప్త నవరాత్రులు అని అంటారు. ఆషాఢమాసంలో అయితే వారాహిదేవిని ఆరాధిస్తారు. అమ్మవారి అనుగ్రహం తొందరగా అందించేటువంటి రోజులుగా ఆషాఢ నవరాత్రులలో వారాహి సాధన చేస్తారు. అలాగే మాఘమాసం వచ్చేటప్పటికి ఈ దేవీ నవరాత్రులను, వీటిని కూడా గుప్త నవరాత్రులు అనే అన్నారు. ఏ దేవిని ఆరాధించాలి అనంటే మాఘమాసంలో మాతంగీదేవిని అంటే రాజశ్యామలాదేవిని ఆరాధించేటువంటి విధానం చెప్పబడింది. గుప్త నవరాత్రులు అని పేరులోనే చెప్పినట్లుగా ఇవి చాలా గుప్తమైనటువంటివి, రహస్యమైనటువంటివి, కేవలం శాక్తేయ సాధనలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే తెలిసినటువంటివి. ఈ సమయంలో కనుక ఆయా దేవతలకు సంబంధించినటువంటి అర్చన కానీ, ఆరాధన కానీ, మంత్రం కానీ, స్తోత్రపారాయణ కానీ ఏది చేసినా సరే త్వరగా సిద్ధింపజేస్తుంది అమ్మవారు. అందులోనూ మాఘమాసంలో మొదటి 9 రోజులు అంటే మాఘమాస శుక్ల పాడ్యమి నుండి కూడాను నవమి వరకు వచ్చేటువంటి ఈ 9 రోజులు కూడాను వీటిని మాఘ నవరాత్రులుగా, గుప్త నవరాత్రులుగా, శ్యామలా నవరాత్రులుగా పిలుస్తారు. శ్యామలాదేవి రాజమాతంగి అనగానే అందరికీ గుర్తొచ్చేటువంటి దేవత లలితాదేవి గుర్తొస్తుంది. ప్రధానంగా అమ్మవారి మంత్రినిగా ఉన్నది శ్యామలాదేవి. అయితే ఈ శ్యామలాదేవికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఆరాధనా విధానాలు కూడా మనకి చెప్పబడ్డాయి. శ్యామలాదేవిని గనక ఆరాధిస్తే అమ్మవారు విద్యను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా రాజశ్యామలాదేవి అధికారాన్ని ఇచ్చేటువంటి దేవత. ఆమె పేరులోనే రాజశబ్దం కనిపిస్తున్నది. అధికారాన్ని ఇస్తుంది, జనాకర్షణ శక్తినిస్తుంది, ధనాకర్షణ శక్తినిస్తుంది, వశీకరణ శక్తినిస్తుంది. అట్లాగే అమ్మవారు సిరి సంపదలను, ఐశ్వర్యాన్ని కూడా ప్రసాదించేటువంటి దేవత. అంటే మానవుడికి జీవితంలో కావలసినటువంటి భోగభాగ్యములను ఏవైతే చెప్పబడ్డాయో అవన్నిటినీ కూడా అనుగ్రహించేటువంటి దేవతే ఈ రాజశ్యామలాదేవి, రాజమాతంగీదేవి. అమ్మవారిని ఈ 9 రోజుల పాటు ముఖ్యంగా ఉదయకాలంతో పాటుగా చీకటి పడిన తర్వాత రాత్రి సమయంలో కూడా ఆరాధిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఫలితాలు అన్నీ కూడాను వస్తాయి. అయితే ఏ రకంగా ఆరాధించాలి? దానికి ఏవైనా పెద్ద పెద్ద
ప్రక్రియలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా అంటే కాదు. అమ్మ ప్రేమస్వరూపిణి, కరుణస్వరూపిణి కాబట్టి చిన్న చిన్న మార్గాల ద్వారా తన అనుగ్రహాన్ని భక్తులు పొందేటట్లుగా ఆమె ఆ మార్గాలను అందిస్తుంది. మార్గం చిన్నదే కానీ మహాశక్తిమంతమైనటువంటిది, మహిమాన్వితమైనటువంటిది, అపురూపమైనటువంటిది. ఏమిటి ఆ మార్గము అంటే అమ్మవారికి సంబంధించి ఒక 16 నామాలు ఉన్నాయి. షోడశ నామావళి అని అంటారు. ఈ శ్యామల షోడశ నామావళి అనేటువంటిది అత్యంత శక్తిమంతమైనటువంటి నామావళిగా మనకి శ్యామలాదేవికి సంబంధించినటువంటి ఆరాధనలో కనిపిస్తున్నది. సాక్షాత్ దేవతలు అమ్మవారిని ఈ నామావళితోటి కీర్తించి ఆమె అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందారు, అధికారాన్ని పొందారు, తమ రాజ్యాన్ని పొందారు. ఏమిటి ఈ 16 నామాలు అంటే సంగీత యోగిని శ్యామ, శ్యామలా మంత్రి నాయిక, మంత్రిని సచివేశాని, ప్రధానేశీ సుఖప్రియా, వీణావతి వైణికీ చ, ముద్రిణీ ప్రియకప్రియా, నీపప్రియా కదంబేశి, కదంబ వనవాసిని, సదా మదా చ నామాని, షోడశైతాని కుంభజ. ఈ చిన్న శ్లోకం మనకి కనిపిస్తూ ఉన్నది అమ్మవారికి సంబంధించి. ఏమిటి ఇది అనంటే చివరిలో కుంభజ అని కనిపించింది. ఎవరు కుంభజుడు అంటే ఎవరు? అగస్త్యుడు. అగస్త్యుడికి హయగ్రీవుడు అందించాడు. దేవతలు ఇదిగో ఈ శ్యామలాదేవిని ఈ 16 నామాలతో స్తుతించారు. ఎవరైతే ఈ 16 నామాలను కూడా పారాయణ చేస్తారో వాళ్లకు అమ్మవారు సకలమైనటువంటి భోగభాగ్యాలను, అధికారాన్ని అందిస్తుంది, వాక్శక్తిని అందిస్తుంది, వాక్శుద్ధిని ఇస్తుంది. కనుక అమ్మవారికి సంబంధించి మిగిలినటువంటి ఏ విధమైన ప్రక్రియలు, పూజలు చేసినా చేయకపోయినా ఈ 16 నామాలను చదువుకుంటే చాలు అని చెప్పి హయగ్రీవుడు మనకి అగస్త్యుడికి చెప్పినట్లుగా బ్రహ్మాండ పురాణంలో వ్యాస మహర్షి అందించారు. అందుకని ఈ 16 నామాలు కూడాను చాలా తేలికగా, సులభంగా ఈ మాఘ నవరాత్రులలో పారాయణ చేయొచ్చు. ముఖ్యంగా సాయంకాల సమయంలో అంటే చంద్రుడు ఉదయించిన తర్వాత మనం అమ్మవారిని కనుక చూస్తే ఆమె చంద్రుడిని ధరించినటువంటి దేవత కనుక చంద్రుడు ఉదయించిన తర్వాత దేవిని ఈ 16 నామాలతో స్తుతించటం, అట్లాగే అమ్మవారికి చక్కటి ఆమె ముందర దీపాన్ని వెలిగించటం, అందులోనూ కూడా ప్రత్యేకమైనటువంటి దీపం చెప్పారు మాతంగి అనుగ్రహం తొందరగా పొందటానికి. విప్ప నూనెతోటి అమ్మవారికి దీపం పెట్టాలి. అందులో తామర తూడుతో చేసినటువంటి ఉత్తులు ఉంటాయి. వీటితో గనక దీపాన్ని వెలిగిస్తే అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తుంది, వశీకరణ శక్తిని కలిగిస్తుంది, అలాగే అనుకున్నటువంటి పనులన్నీ కూడా త్వరగా జరిగేటట్లుగా చేస్తుంది. అలా ఈ 9 రోజుల పాటు ఈ మాఘ నవరాత్రులలో అమ్మవారిని ఆరాధించాలి. అందుకనే మన శక్తిపీఠంలో కూడా ఈ 9 రోజుల పాటు కూడాను త్రికాలములలో మాతంగీదేవి, రాజశ్యామలాదేవికి సంబంధించినటువంటి అర్చనలు జరుగుతున్నాయి, ప్రత్యేకమైనటువంటి యజ్ఞములు జరుగుతున్నాయి. ఆ యజ్ఞములలో కూడాను అమ్మవారిని తొందరగా ప్రసన్నం చేసుకోవాలంటే ఎలా? ఆమెకు ఇష్టమైనటువంటి ద్రవ్యాలు వేయాలి, ఆమెకి ఇష్టమైనటువంటి వాటితో పూజలు చేయాలి, ఆమెకి ఇష్టమైనటువంటి పదార్థములు నైవేద్యంగా సమర్పించాలి. ఇవి ఎవరైతే చేస్తారో దేవి వాళ్ళ దగ్గరకు చాలా తొందరగా వస్తుంది. అందుకనే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు మరకత వర్ణంతో ప్రకాశించేటువంటి మాతంగి అనుగ్రహం కోసం ఇక్కడ తమలపాకులు, మారేడు దళాలు, అలాగే తేనెలో ముంచినటువంటి పుష్పములు, అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి మధుర పదార్థములు, ఇలా అన్ని రకాలైనటువంటి ప్రత్యేకమైనటువంటి వస్తువులతోటి, విప్ప నూనెతోటి, విప్ప పువ్వుతోటి, వీటన్నిటితోటి కూడా అమ్మవారికి ఈ 9 రోజుల పాటు హోమములు జరుగుతూ ఉన్నవి. అంతేకాదు అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాలు పెట్టడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొనండి. అమ్మవారికి సంబంధించినటువంటి షోడశ నామావళిని పారాయణ చేయండి. ముఖ్యంగా ఈ మాఘ నవరాత్రులు అత్యంత ప్రధానమైనటువంటివి. మిగిలినటువంటి రోజులలో మాతంగీదేవి, రాజశ్యామలాదేవికి సంబంధించినటువంటి ఎంత సాధన చేసినప్పటికీ ఈ నవరాత్రులలో కనుక కొంచెం సమయం, కొద్దిపాటి సమయం, కొన్ని నిమిషాల సమయం అమ్మవారి సంబంధించినటువంటి సాధన చేస్తే చాలు,
చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, దేవీ కరుణ మనకి లభిస్తుంది. స్వస్తి.